ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్ అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. నాతో పాటు ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తున్నటువంటి బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు అనగా శ్యామ్ కుమార్ గారు, బీసీ ఏఎస్సీ వర్కింగ్ సెక్రటరీ కృష్ణ గారు, బీసీ కోసంగ జేఏసీ చైర్మన్ ఉదాహరణ జయించారు గారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రజల శ్రీనివాస్ ముందర గారు, అదేవిధంగా బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నందంజలి శారద గారు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కౌల జగన్నాథ గారు, మమతా యాదవ్ గారు, ఆర్కేశ్వర్ గారు, నందగోపాల్ గారు, మొగ్గల అనిల్ కుమార్ గారు, ఎస్సీ బీసీ విద్యాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహనాయక్ గారు, నరేష్ ప్రజాపతి గారు, సంజరాజుడు గారు, బ్రహ్మచారి గారు, అదేవిధంగా మల్లికార్జున యాదవ్ గారు, పాంకడ్ విజయ్ గారు, కార్తీక్ గారు, మాలిక్ యాదవ్ గారు, పాలకూరు కిరణ్ గారు, అదేవిధంగా భాస్కర్ గారు, వరుణ్ గారు, గౌతమి గారు, నీలస్వామి గారు, ఇంకా మిగతా అందరూ క్షమించండి, వేరే పనులు ఉంటే సమయం అయిపోతుంది కాబట్టి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీడియా సమావేశానికి ప్రధాన కారణం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంఘటనని భావిస్తాయి. ఒక ఈశ్వరమ్మ యాదవ్ గారికి, ఒక దర్పిడి ప్రభాకర్ కుటుంబానికి మధ్య జరిగినటువంటి సంఘటనలు చూస్తారు. ఇది రాష్ట్రంలో 90% ఉన్న బడులకు 9% ఉన్న అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్లకు మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ఎల్బీ నగర్లోని ఈశ్వరమ్మ గారితో ప్రారంభం కాలేదు, ఈశ్వరమ్మ గారితో ముగింపు కాలేదు. మొన్న ముందరులో మాజీ ఎమ్మెల్యే సారీ ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామాన్యం కూడా ఇక్కడ రాజధాని చేసిన చూశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో అక్కడ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వాళ్ళందరూ దాడులు చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ 6% 5% అనేటువంటి వాళ్ళకు ఆధిపత్యం చేయాలనేటువంటి హావభావం నేను 90% మంది ప్రజల మీద ఆధిపత్యం చెలాయించాలి, ఏ విధమైన గుండాగిరి చేసినా సరే, రౌడీజం చేసినా సరే, వీళ్ళని తెలంగాణలో రాజకీయంగా బడుగులను పాత్ర పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ప్రారంభమైంది. ఆ దాడులో భాగంగానే మదవెక్కి, కొవ్వెక్కి, అహంకారంతో, అహంభావంతో, మస్తితోటి ఇలా ఒక పెద్ద తల్లి లాంటి ఒక పెద్ద ఈ ఎంపిన గడ్డ మీద బడుగులకు ప్రత్యేకమైనటువంటి ఈశ్వరమ్మ యాదవ్ గారికి దోషిస్తుంటారన్న ఇంత ధైర్యం కావాలి, ఇంత కండ కావాలి, ఇంత మొదలెక్కి కుట్టెక్కిన మాటలు, ఇంట్లో పెట్టిన మాట అని పైగా నిరసన జరపడానికి ఇంటికి పోతే గుండాలతో మీరు రౌడీలతో దాడి చేస్తారా? ఒక రాష్ట్ర రాజధానిలోనే బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద ఇంత పెద్ద దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ఇంత పెద్ద దాడి చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? రాష్ట్ర రాజధానిలో
అసెంబ్లీకి సచివాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సంఘటన జరుగుతుంటే ఎందుకు స్పందించారు? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలుపుతున్నారు, పూర్తిగా ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది రాహుల్ కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ స్పష్టంగా తెలిపాలి, స్పష్టం చేయాలి. రాహుల్ కాంగ్రెస్ అయితే ఈ జగ్గిరి ప్రభాకర్ రెడ్డి అయిన అతని కొడుకు శివచంద్ర రెడ్డి అన్నది పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించారు. ఎందుకంటే మనం ఈశ్వరమ్మ యాదవ్ అన్నది కాదు, ఈశ్వరమ్మ యాదవ్ ఒక మాట అంటే 100 మాటలు. కానీ పార్టీ పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఎవరైనా కదా, రాహుల్ గాంధీ చెప్పినట్టు వినమని కదా, నేను ఎప్పుడు చెప్పినా వినని చెప్పి కదా. రాహుల్ గాంధీ నియమించినటువంటి పిసిసి అధ్యక్షులు చెప్పిన విధానం పెట్టి కదా, రాహుల్ గాంధీ నియమించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధురాశ్రీ చెప్పిన విధానం చెప్పి కదా. పార్టీలో నాకు ఎవరు బాధ లేదు, ఎవరేం చేయలేదు, నేనే నిర్వర్తి అని ప్రకటించుకున్నారు. మరి పార్టీని ఇంత ధిక్కరిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీకి నిజంగా అది బతుకుదా సచిన్ నాకు అనుమానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బతుకుదా నాకు అనుమానం వస్తుంది. రాహుల్ గాంధీ గారు ఏమన్నాడు? కులగండ చేయాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి. తెలంగాణలో కులగండ జరిగింది. కులగండ జరిగితే 60% బీసీలు రద్దు అయిపోయింది. 60% రోజుల మీద 5% ఎన్నులు ఆధిపత్యం చేస్తారా? ఆధిపత్యం చేసి పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తారా? ఈరోజు ఒకటి స్పష్టంగా అడుగుతున్నాను, నేను అందరూ రెడ్లను చేసి తగ్గలేదు. రెడ్లలో కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి గొప్ప నాయకుడు. రెడ్డి సామాజిక వర్గం నుంచి 10 మంది జీవితాల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అందరినీ కనుక్కోపోయే గుణం ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ ఏ రెడ్డి అయితే ఆధిపత్యం చేసే రెడ్ల మీదనే నేను మాట్లాడుతున్నాను. రెడ్లకు విధంగా తగ్గితే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బయటకు వెళ్ళి మీకు నిజంగా చీమలెత్తులు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇది బరువుల పార్టీ. ఎందుకంటున్నా 1900 దానికి ఒక చరిత్ర ఉంది. 1978 ఇందిరాగాంధీ జాతీయ అధ్యక్షురాలు. ఇందిరాగాంధీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయితే ఆంధ్రప్రదేశ్లో రెడ్డి మొత్తం తిరుగుబాటు చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి, మర్రి చెన్నారెడ్డి ఈ రెడ్లంతా కలిసి తిరుగుబాటు చేసి రెడ్డి కాంగ్రెస్ అని పార్టీ పెట్టుకున్నారు. రెడ్డి కాంగ్రెస్ అని పార్టీ పెట్టుకుని 1978 మధ్యన ఎన్నికలు వచ్చినాయి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది, రెడ్డి కాంగ్రెస్ పూర్తి చేసింది. రెడ్డి కాంగ్రెస్ కార్యకులకు గుర్తొచ్చింది, చెయ్యి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తే ఈ రెడ్డులంతా కలిసి ఒక పార్టీ పెట్టుకున్నారు, రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. కార్యకుల గుర్తు మీద పోటీ చేశారు. కార్యకుల మీద గుర్తు మీద పోటీ చేసిన 30 డిపాజిట్. ఇందిరాగాంధీ మీద పోటీ చేసినటువంటి ఇందిరాగాంధీ తిరుగుబాటు చేసి ఏంటంటే రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు, రెడ్డి లేకపోతే అసలు రాజకీయమే లేదు. ఆ తలాగేలో ఇందిరాగాంధీ ఢిల్లీలో ఇందిరాగాంధీ మెడలు వస్తున్నామని చెప్పి మీసాలు తొడలు పెట్టి సభలు దర్శకులు పోటీ చేశారు. అప్పుడు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ బాబు పేరు తీసుకునే వాళ్ళు లేదు, ఎందుకంటే రెడ్డిలా ప్రభావం ఉందంటుంది. అప్పుడే బీబాబు కాంగ్రెస్ పార్టీ ఉమ్ము బాబాయ్ యాదవ్ రామన్నపేట నియోజకవర్గం ఉమ్ము బాబాయ్ యాదవ్ బీబాబు పోటీ చేసి బ్రహ్మాండంగా గెలిచింది. రెడ్డి కాంగ్రెస్ నామరూపాలు కూడా పాత్ర వ్యక్తులు ఇవ్వడం
రూపాయలు లేకుండా బాగా పెట్టారు. మీకంటే రెగ్యులర్ శక్తి ఉంటే ఇప్పుడు కూడా నేను సలహా చేస్తున్నాను. మీరు తమ్ముడి ఒక రాజకీయ పార్టీ చీమలు పెట్టిన గుట్టలని పాములు ఆక్రమించుకున్నారు. చీమలు పెట్టిన గుట్టలని పాములు ఆక్రమించుకున్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని మీ పార్టీ అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ దగ్గర పెట్టిందా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్థాపించదా? శివసేన అనేటువంటి చెప్పేది ఏంటంటే ఆమెవరు ఈ మోరు నేను తోపు కానీ నేను తొక్క కొండగా అంటున్నాడు. చలో నువ్వు తోపు కానీ లేదా 4 సార్లు కార్పొరేటర్లు చేసేది నువ్వు తోపు కొనేవాడే 3వ ప్లేస్ వచ్చింది చెప్పినారు. అది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్లో మరి 3 సార్లు కార్పొరేటర్ 4 సార్లు 3 సార్లు 4 సార్లు చేసినాం. ఒక్కసారి చెప్పుకొని ఒక గెలవా. అసలు మీకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీకు సిగ్గు శరం ఉంటే చీపునెత్తులు ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థులు గెలవండి. అప్పుడు మీరు మొగోళ్ళు మాట్లాడాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి శాసన ఉద్యోగంలో ఉన్నటువంటి పార్టీలో 99 మారి కాంగ్రెస్ పార్టీ బిడ్డ ఏమంటున్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలంతా కండు తెస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలంతా కండు తెస్తే కాలి గుళ్ళు అయిపోతారు కొరకాయ అనుకుంటున్నారు. నేను తమాషా చేస్తున్నా. తెలంగాణ ఏదైనా మీరు బ్యాన్ చేస్తే తెలంగాణ వచ్చిందా? తెలంగాణ ఎప్పుడు వచ్చింది? మేము ప్రచారం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇదే ఎంపీ నగర్ గడ్డ మీద ఒక్క రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా? ఒక్క రెడ్డి బలిదానం చేసిందా? ఒక్క రెడ్డి జేసీబీకి చేరిపోయిందా? ఒక రెడ్డి పూల పెట్టుకుని భర్తమాయి ఇల్లు రూపాయలు చేసిందా? ఒక కాసు శ్రీకాంతాన్ని మా బీసీపీ త్యాగం చేసింది. మా త్యాగం వల్ల తెలంగాణ వచ్చింది. అడుగుల త్యాగాల వల్ల తెలంగాణ వస్తే మీరు ముఖ్యమంత్రి పీఠం జరుగుతుంది, ఎమ్మెల్యే పీఠం జరుగుతుంది. ఇలా నాటకాలు అంటున్నారా? ఇంత జరుగుతుంటే వీళ్ళ ఉన్నకేంటంటే ఎవరు ఏ పార్టీ ఉన్నా మేమే కావాలి. ఈశ్వరంలో కానీ ఏ పార్టీ మారింది అని అంటాడు. నేను అంటున్నా దమ్ముంటే ఎమ్మెల్యే వస్తారు రెడీ, నేను అమ్మాయిని వస్తాను మీరు రెడీ. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎక్కువ ఎన్ని కాండవాలు మార్చారు? 2 ఎక్కువ మార్చినా బీసీ ఎక్కువ మార్చారు తెలుపిస్తారు. ఎవరు ఎక్కువ కాండవాలు మార్చారు? ఎవరు ఎన్ని పార్టీలు మార్చారు చూద్దాం. మన కన్నబంధంలో సుధీర్ ఎన్ని పార్టీలు మార్చారు? ఇప్పుడు మధ్యప్రదేశ్ ఇస్తే 5 నిమిషాలు కూడా సరికాయ ఎన్ని పార్టీ మారింది? రెడ్డు గుర్తుసుకుంటే ఎన్ని పార్టీ మారింది? ఇట్లా ఎప్పుడు పోతే రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీ మారింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉండాలని రాసిస్తారా? ఉండడం రాసేస్తారా? మీరు చేస్తేనే సంసారం, ఇతరులు చేస్తేనే పెరుగుతారమ్మా, ఆయనకి పెరుగుతారమ్మా. కనిపిస్తున్నా 24 గంటల్లో ఈశ్వరమ్మ కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. బహిరంగ క్షమాపణ ఇప్పుడు కాదు. బహిరంగ క్షమాపణ చెప్పేస్తే ఈశ్వరమ్మ ఒప్పుకున్నా నేను ఒప్పుకో. ఈశ్వరమ్మ గారికి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి మధ్యలో జరిగినటువంటి ఇది పోరాటం కాదు. బడుగుల ఆత్మగౌరవానికి వలసిలోని ఆధిపత్యానికి మధ్య జరిగే పోరాటం. బడుగుల ఆత్మగౌరవానికి వలసిలోని ఆధిపత్యానికి మధ్య జరిగే పోరాటం. కాబట్టి మా ఆత్మగౌరవం దెబ్బతింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరిని మీరు ఎవరు అనుకుంటారు? నాకు చేతుల అధికారం ఉంది, నాకు డబ్బు ఉంది అంటే మీ మస్తిని ఓటు అనే ఆయుధంతో మీ మస్తిని, మీ అహంకారాన్ని, మీ ఆంభావాన్ని, మీ ఆధిపత్యాన్ని, మీ దొరల పటేల్గిరి తనాన్ని రాజకీయంగా బొంద పెడతామనుకుంటున్నాం. మేము బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను
వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఓ నలుగురు పోరగాళ్ళని తాపి తినిపించి దాడులు చేస్తే భయపడతారనుకుంటున్నావా? 24 గంటల్లో ఈశ్వరమ్మ కాళ్ళు పట్టుకుని క్షమార్పణ చెప్పాలి. 24 గంటల సమయం ఇస్తున్నాం. 24 గంటల్లో చెప్పకపోతే మాత్రం రాష్ట్రమంతా ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకలు, జాతీయ రహదారుల దిగ్బంధం, ఎక్కడికక్కడ పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, దీక్షలు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఇలా రాష్ట్రమంతా పోరాటం చేస్తాము. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మా సమస్త బీసీ శ్రేణులకు మేము పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ మంత్రులు మీ నోర్లకు తాళాలు వేసుకురా? బీసీ మంత్రులు ఎందుకు స్పందించరు? పిసిసి అధ్యక్షులు బీసీ ఉన్నావు, మీరంటే గౌరవం ఉంది, కానీ పిసిసి అధ్యక్షుడు ఎందుకు స్పందించరు? బడుగులకు ఏమన్నా అయితే, దళితులో బడుగులో ఏమన్నా ఒక మాట మాట్లాడితే నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేస్తారు. మరి ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ గారిని, గౌడులను, గౌడ కులాలను పట్టుకొని బట్టబాజిగాళ్ళు అంటారా? బట్టబాజిగాళ్ళోడు అదేవిధంగా ఆత్మగౌరవంతో బతికే వాళ్ళు ఎవరో ప్రజలకు తెలుసు. ఏం పని చేయకుండా ఆధిపత్యం చేసి, దోపిడీ చేసి, రాజకీయాన్ని వ్యాపారం చేసి, వందల వేల కోట్లు సంపాదించి, అక్రమంగా భూములు కబ్జాలు చేసి, స్కాములు చేసి, రాజకీయంగా వ్యభిచారం చేసేది మీరు. బట్టబాజి వాళ్ళు గౌళ్ళు కాదు, యాదవులు కాదు, ముదిరాజులు కాదు, మున్నూరు కాపులు కాదు, పద్మశాలీలు కాదు, అదే విశ్వబ్రహ్మలు కాదు, ఒడ్డరులు కాదు, నాయబ్రహ్మలు కాదు, రజకులు కాదు, సంచార జాతులు కాదు, అదేవిధంగా ఎస్సీలు కాదు, దళితులు కాదు, మాదిలు కాదు, మాలలు కాదు, లంబడులు కాదు, ఆదివాసులు కాదు. కష్టాన్ని నమ్ముకొని రెక్కలు ముక్కలు చేసుకొని సమాజాన్ని బతికించేవాళ్ళు ఈ జాతులు. ఎల్బీ నగర్ ఈ హైదరాబాద్ ఎవరిది? నేను చివరిగా చెప్తున్న సమయం లేదు. ఈ హైదరాబాద్ ఎవరిది? మీ తాత జాగిరా? హైదరాబాద్ అంటేనే ఇది బడుగులకు ఒక అడ్డ. హైదరాబాద్లో తాగే నీళ్లు, కట్టే బట్ట, మీరు తాగే పాలు, పెరుగు, ఇల్లు, మీరు ఉండే జాగా ఎవరిచ్చారు? బీసీలే కదా. దేవుని కాడ పెట్టే పూలు, మీరు వేసుకునే మెడకేసుకునే పూలదండలు, హైదరాబాదులో తినే కూరగాయలు, తినే బియ్యం, ఇవన్నీ ఎవరి? హైదరాబాదు చుట్టుపక్కల పండించింది ఎవరు? పంట పండించింది ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీలే కదా. ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడుతున్నారా? మదవెక్కి మాట్లాడుతున్నారా? ఖబర్దార్. ఒక్కసారి కనుక కన్నెర్ర చేస్తే కాలి బూడిదవుతుంది. మేము ఏంటంటే శాంతి కాముకులం, ప్రజాస్వామిక వాదులం. మాకు రాజ్యాంగం మీద, చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఇంత ప్రశాంతంగా కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నాం. మాకు మీరు ప్రజాస్వామ్యం మీద చట్టాన్ని అధిగమిస్తామంటే ఎంతమందిని గుండాలని తెచ్చుకుంటారు? మండల్ కమిషన్ ఉద్యమంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోండి. మండల్ కమిషన్ ఉద్యమంలో రిజర్వేషన్ వ్యతిరేకించి బీసీలకు తెలివి లేదు, వీళ్ళకు మెరిట్ లేదు, వీళ్ళకి ప్రతిభ లేదు అని చెప్పి గాడిదల మీద ఊరేగించి బూట్లు పాలిష్ చేస్తే ఒక్కొక్క బిడ్డ తోలు తిరగదీసి తరిమి కొడితే రెడ్డి హాస్టల్, కమ్మ హాస్టల్, వెలమ హాస్టల్, వైశ్య హాస్టల్ దాచుకురు. మీ వల్ల ఆ జాతికి ఎంత కలంకం తెస్తారు? జాతి మొత్తం కాదు, ఇలా ఏ జాతి అయిన అగ్రకులంలో కూడా ప్రగతిశీల భావాలు కలిగిన వాటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 100% వాళ్ళకు మద్దతు ఉంటాం. మీ వల్ల వాళ్ళ లాంటి మేధావులకు మీరు కలంకం తెస్తారు. ఇవాళ మేము కనుక ఈ ఉద్యమం ఇదే స్థాయిలో ఈ కుల పోరాటం, ఆత్మగౌరవ పోరాటం బయలుదేరితే మీరు ఊర్లలో ఉంటారా? ఏం జరుగుతుంది? లాస్ట్కు 90% ఉన్న గడపోడు ఒక్కటై 9% ఉన్న గడపలని తరిమి కొట్టి ఎక్కడ దాచుకుంటారు? ఏడికి పోతారు? కానీ ఒక్కరి వల్ల, ఒక వ్యక్తుల వల్ల సమాజంలో చీలిక రావద్దు. కొద్దిమంది పిడికెడు వ్యక్తుల వల్ల సమాజం నిలువున నిట్టని ఉన్న చీలిపోవద్దు. సమత మమతలు పెంచేటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ ఉండాలని చెప్పి మేము భావించేవాళ్ళం. కాబట్టి తక్షణమే వీళ్ళు పార్టీ నుంచి వీళ్ళని తొలగించాలి. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మేము ఒక్కటే మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం.
రాహుల్ కాంగ్రెస్ అయితే తొలగించండి, రెడ్డి కాంగ్రెస్ అయితే మీరు ఉంచుకోండి. అప్పుడు మేము చెప్తాం, ఇక మా కార్యాచరణ, మా భవిష్యత్ కార్యాచరణ అప్పుడు ప్రకటిస్తాం. ఇది మా కాంగ్రెస్ పార్టీ అనేది ఇది ఇందిరా కాంగ్రెస్ కాదు, మళ్ళీ రెడ్డి కాంగ్రెస్ అయింది. బహుజనులారా బహు ఫరాక్, రెడ్డి కాంగ్రెస్కు తెలంగాణలో హటావో, బహుజన రాజ్యంకు బనావో అనే నినాదంతో పోతాం. రెడ్డి కాంగ్రెస్కు హటావో, బహుజన రాజ్యంకు బనావో అనే నినాదం పోతాం. అప్పుడు మీ పీఠాలు, ఒక్కొక్కరి పీఠాలు కూల్చేస్తాం బిడ్డ. ఏమనుకుంటారు? అంత ఆషమాషిగా అనుకుంటారా? కాబట్టి తక్షణమే ఈశ్వరమ్మ గారికి కాళ్ళు పట్టుకొని క్షమార్పణ చెప్పాలి. గౌడ జాతికి కూడా క్షమార్పణ చెప్పాలి. బీసీలకు మొత్తం యావత్ బీసీ సమాజానికి క్షమార్పణ చెప్పి కాళ్ళు పట్టుకోవాలి. లేకపోతే మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.